మీరు సైడ్కి వచ్చేయండి. సైడ్కి వచ్చేయండి. వాయిస్ తీసుకోండి. जिंदाबाद जनसेना पार्टी, जिंदाबाद जनसेना पार्टी, जिंदाबाद। जिल्लाली पवन कल्याण गाరి నాయకత్వం। जय जनसेना, जय जनसेना। जिंदाबाद जनसेना पार्टी, जिंदाबाद जनसेना पार्टी, जिल्लाली पवन कल्याण गाరి నాయకత్వం, जिल्लाली पवन कल्याण गाరి నాయకత్వం। फुटको 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 गट्टिगा అందరికీ నమస్కారం। ఈ రోజున జనసేన పార్టీ జాతీయ స్థాయిలో గర్వించేటట్లు పోటీ చేసిన ప్రతి చోట కూడా 100% విజయం సాధించింది। గడిచిన 5 సంవత్సరాల్లో అత్యధిక మెజారిటీ సాధించామన్న అహంకారంతో వైసీపీ ప్రజల్ని నానా కష్టాలు పెట్టింది, నానా ఇబ్బందులు పెట్టింది। కనీస మౌలిక వసతుల రూపకల్పనలో కూడా విఫలమైంది వైసీపీ ప్రభుత్వం। 2021 దాదాపుగా వేరే పార్టీ జెండా పట్టుకొని తిరగాలంటే భయపడి ప్రజాస్వామ్య రాష్ట్రంలో మన కందమూరు నుంచి సురేష్ అయితే, మస్తాన్ అయితే, ప్రసాద్ అయితే లోకల్ బాడీ ఎలక్షన్లో ధైర్యంగా నిలబడ్డారు జనసేన పార్టీ తరఫున। ఆ రోజు కొద్ది గొప్ప ఓట్లు సాధించారు। కనీసం అవతల పక్క నిలబడాలంటే భయపడే పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇక్కడ నిలబడి ఈ ఊరు ఎంపీపీ స్కూల్కి టీచర్ రావట్లేదు 3 నెలల నుంచి అని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చి వీళ్ళందరూ కలిసికట్టుగా పోరాటం చేసి కేవలం 10 రోజుల్లోనే ఇక్కడ టీచర్స్ తెప్పించుకున్న పరిస్థితి కూడా ఉంది। అదేవిధంగా ఈ గ్రామాల రోడ్లన్నీ కూడా దుర్మార్గంగా ఉన్నాయి, ఎక్కడ కూడా బాగుపడిన పరిస్థితి లేదు। వైసీపీ పార్టీ అధికారంలోని 10 సంవత్సరాలు కూడా సీదరన్న మన ప్రజానాయకుడు సీదరన్న అధికారంలో ఉన్నప్పటికీ ఈ ఫండ్స్ రిలీజ్ చేయక గ్రామాల అభివృద్ధి నోచుకోక చాలా ఇబ్బంది పడింది। ఆ రోజు రోడ్ల విషయంలో కూడా వీళ్ళందరూ నాతో ఫైట్ చేశారు। ఇక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పడింది, మంచి రోజులు వస్తున్నాయి। ఒక 3 నెలల వ్యవస్థ అంతా కూడా ఏర్పడుతుంది। ముఖ్యంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి సారించారు। రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నిటికి కూడా మౌలిక వసతుల సదుపాయం, అదేవిధంగా పేదలకు ఇల్లు ఇచ్చే విషయంలో కూడా అన్ని విధాల ఉపయోగకరంగా ఉంటాము। పేదలకు ఉచిత విద్య వైద్య విధానాలు కూడా పెంపొందించేందుకు జనసేన పార్టీ తరఫున మేమంతా ముందుంటాము। ఈ రోజున ప్రతికూల పరిస్థితుల్లో మాకు మద్దతుగా నిలిచిన కందమూరు గ్రామంలో ఈ విజయోత్సవంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది। రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి జనసేన పార్టీ జెండా వెళ్లే విధంగా కార్యాచరణ చేసుకుంటాం। యువత అంతా కూడా జనసేన పార్టీ వచ్చిన తర్వాత తమ హక్కుల కోసం పోరాటం నేర్చుకున్నారు। వీళ్ళందరికీ కూడా మన హక్కులు ఏంది, మన బాధ్యతలు ఏంది తెలుసుకునే విధంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాం। అదేవిధంగా 18వ తేదీన ఈ నెల 18వ తేదీన జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రియాశీలక సభ్యత్వం 4వ దశ ప్రారంభం అవుతుంది। కేవలం 10 రోజులు జాగే ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను। జనసేన మద్దతుదారులు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలి। విజయోత్సాహం తర్వాత బాధ్యతగా నిర్వర్తించాల్సిన కార్యక్రమాన్ని అందరూ భుజాలు వేసుకొని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను। జిల్లాకి నెల్లూరు జిల్లాకి ముఖ్యంగా జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ గారు మాకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు। వారి మార్గదర్శకంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తాను మరొకసారి తెలియజేస్తున్నాను। జై జనసేన, జై హింద్। అందరికీ నమస్కారం। ఈరోజు కందమూరు గ్రామంలో జనసేన పతాక ఆవిష్కరణకు విచ్చేసినటువంటి మన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గారికి నా ధన్యవాదాలు। అలాగే మనం
గునుకుల కిషోర్ గారి సహకారంతో ఈ మధ్య మన కందమూరు గ్రామంలో ఎన్నో సమస్యల గురించి ఆయన మన కోసం పోరాడాడు. మన ఎలిమెంటరీ స్కూల్లో టీచర్లు విధిగా రానటువంటి సమయంలో మనకి టీచర్లు వచ్చేటట్టు విధంగా క్షేత్రస్థాయిలో మన కిషోర్ గారు మన కోసం పోరాడారు. ఇంతకు ముందు కూడా మనకి రోడ్లు అధ్వాన్నంగా ఉన్న పరిస్థితుల్లో కూడా మన కందమూరు గ్రామంలో జన సైనికుల్ని ఆయన తోడుగా తీసుకొని మనకి రోడ్లు వచ్చే విధంగా కూడా కృషి చేశారు. కొంతవరకు రోడ్లు బాగుపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన ఇలాగే మాకు సహకారాలు అందించి మా కందమూరు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాము. అలాగే మన కందమూరు గ్రామంలో ఉన్నటువంటి జనసేన సైనికులు ప్రసాద్ గారు, అలాగే మన మస్తాన్ గారు, సురేష్ గారు, పవన్ గారు వీళ్ళందరూ కూడా జనసేన కోసం పోరాడతారని కోరుకుంటున్నాము. అలాగే మన గ్రామ జనసేన పతాక ఆవిష్కరణకి విచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గారికి, రాము సుధా మాధవ్ గారికి, అలాగే మన ప్రసాద్ గారికి, మస్తాన్ గారికి, పవన్ గారికి, సురేష్ గారికి వీళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జనసేన, జై హింద్.